చాలా చక్కగా పాడారు. నెక్స్ట్ ఇప్పుడే విచ్చేసిన సత్యనారాయణ గారికి మా సంస్థ తరఫున ఆహ్వానం అండి. వారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే డాక్టర్ రవిశంకర్ గారు కూడా స్టేజ్ మీద రావాలి. వీరిద్దరు కలిసి పాడే పాట మంచి మిత్రుల చిత్రంలోంచి ఎస్పి కోదండపాణి గారి సంగీత సారథ్యంలో వచ్చిన సినిమా. సో ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని వస్తున్నారు ఇద్దరు. సో ఒకరు ఘంటసాల గారి వర్షను, ఒకరు బాలు గారి వర్షన్ పాడతారు. బాలుగారు ముందు బాలుగారిదే ఉంటుంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. నాగులు తిరిగే గోనలో ఏ న్యాయం పలికి రాదని, నాగులు తిరిగే గోనలో ఏ న్యాయం పలికి రాదని, కత్తిని విసిరే వాణిని కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి
చీకటి విడిపోదేమి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.